నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న హింస అత్యాచారాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వారి ఆదేశం మేరకు పోక్సో చట్టాన్ని తీసుకువచ్చారని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం సమావేశ మందిరంలో జిల్లా లీగల్ సెల్ విభాగంలో పోక్సో చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం అమలు చేసిన తరువాత మహిళలపై అఘాయిత్యాలు, హింస వంటి కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. అన్ని వర్గాల మహిళలు పోక్సో చట్టంపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో క్రైమ్ రేట్ను పరిశీలిస్తే మహిళలపై వేధింపులు, వివక్ష కేసులు కొంతవరకు తగ్గాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు, పలువురు న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల వరకు వచ్చినతోనే ఈ చట్టం అనే పోస్ట్ యాక్ట్ చేయడం జరిగింది. పోస్ట్ యాక్ట్ ఎందుకు చేసిందంటే వర్క్ ప్లేసెస్లో సెక్షువల్ హరాస్మెంట్ ఫీమేల్ స్టాఫ్ మెంబర్స్కి ఉండకూడదనే అభిప్రాయంతో ఆ చట్టాన్ని తీసుకొచ్చినారు. ఆ చట్టంలో ఒక ఇంటర్నల్ కమిటీ ఉంది. ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ప్రాసెస్ చేయడం, దాని మీద ఆ కంప్లైంట్స్ ఎలా పెట్టాలి, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో దాని మీద అవగాహన కల్పించడానికి ఈరోజు ఒక అవగాహన సదస్సు ఎస్పెషల్లీ మా ఫీమేల్ అండ్ మేల్ స్టాఫ్. సో నాట్ ఓన్లీ దిస్ యాక్ట్ ఈజ్ మా కోటే కదా, ఇది అన్ని ప్రభుత్వ ఈవెన్ ప్రైవేట్ ఆఫీసెస్ కూడా వర్తిస్తుంది. అక్కడ కూడా ఫీమేల్ స్టాఫ్ మెంబర్స్కి హరాస్మెంట్ ఉండకూడదనే ఉద్దేశంతో, ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టం దాని మీద ఒక అవగాహన సదస్సు జరిపారు. ఆల్మోస్ట్ మా హెడ్ క్వార్టర్లో ఉన్న ఆఫీసర్స్ ప్లస్ స్టాఫ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ వేరే హెడ్ క్వార్టర్ బయట ఉన్న కోర్టులో కూడా స్టాఫ్ మెంబర్స్ని ఆన్లైన్ ద్వారా దిస్ ఐ వాంట్ టు. సో ఫర్ ద జెండర్ సెన్సిటైజేషన్ ఇస్ కన్సర్న్ ఐ ఫీల్ బికాజ్ ఐ ఫర్గాట్ టు టెల్ డే. నిజంగా చెప్పాలంటే వీఆర్ సీన్ ఏ గ్రేట్ చేంజ్ ఇన్ ది సొసైటీ, నాట్ ఓన్లీ దే త్రూఅవుట్ ది కంట్రీ. ఎందుకంటే ఇంతకుముందు మహిళల పెత్తనం ఉండేది, వాళ్ళే నడిపేవారు మొత్తం సమాజాన్ని. నౌ దే ఆర్ రీక్లెయిమ్డ్ బ్యాక్ దట్ పొజిషన్, బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఇట్ ప్రాపర్లీ. 5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీ గెలుపునకు అస్త్రాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. విశాఖ జిల్లా భీమిల నియోజకవర్గంలోని సంగివలస వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సిద్ధం సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. మరో 75 రోజుల్లోనే ఎన్నికలు, అబద్ధానికి నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని, గతంలో చంద్రబాబు 10% హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. మనం మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చామని చెప్పారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడని, 56 నెలల కాలంలోనే సంక్షేమం అభివృద్ధి చేసి చూపించామని తెలిపారు. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశామని తెలిపారు. గతంలో వచ్చిన 23 సీట్లు కూడా రావని వారికి తెలుసని, అందుకే ఎత్తులు, జిత్తులు, పద్మవ్యూహాలు రచిస్తున్నారని చెప్పారు. కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు.
శ్రీకాకుళం నియోజకవర్గం కేంద్రంలోని స్థానిక అరసవేలి నుంచి శనివారం జయహో బీసీ కార్యక్రమం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుండె లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జయహో బీసీ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బైక్ ర్యాలీని నిర్జీవంతం చేశారు. అరసవేలి నుంచి ప్రారంభమైన జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అరసవేలి నుంచి పసగాడ సూర్యనారాయణ మిల్లు కూడల మీదుగా, మహిళా కళాశాల రోడ్డు నుంచి సూర్యమహల్ మీదుగా, 7 రోడ్ల కూడల మీదుగా, డైనెట్ కూడల మీదుగా బలగ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. బీసీలకు వెన్నుదన్నుగా ఉండేది కేవలం టీడీపీ అని చెప్పారు. బీసీల కోసం పార్టీని స్థాపించిన మహానీయుడు ఎన్టీ రామారావు బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని, ఆయన బాటలో చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం చేసిందన్నారు. బీసీలకు అండగా నిలిచింది టీడీపీ అని, చంద్రబాబు నేతృత్వంలో బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్ వచ్చాక అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ఆమె తెలిపారు. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంతో బైక్ ర్యాలీ పాల్గొనడంతో రోడ్లన్నీ ఇరుకుగా మారాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాదారపు వెంకటేష్, ఒంగటి వెంకటరమణ, విభూది సూరిబాబు, కరగాన భాస్కర్రావు, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, రామరాజు, సేర రమణమూర్తి, పేరూరి నాగేశ్వరరావు, మల్లిబాబు, సురకాసి వెంకట్రావు, జగన్, జాం భీమశంకర్రావు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. సేవా రంగాలలో లోపాలకు సత్వర పరిష్కారం లోక్ అదాలత్ ద్వారా పొందవచ్చని జిల్లా శాశ్వత లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ చైర్మన్ జ్ఞాన సువర్ణరాజు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయంలో జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులతో ప్రజా ప్రయోజన సేవలపై, ఆయా శాఖలు చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడు న్యాయం పొందే హక్కు ఉందని అన్నారు. అందులో భాగంగా అవసరమైన ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు శాశ్వత లోక్ అదాలత్ పనిచేస్తుందని, ఇక్కడ లభించే తీర్పు సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమానమని వివరించారు. తీర్పు వెలువడ్డాక పై కోర్టుకు అపీల్ అనేది ఉండదని స్పష్టం చేశారు. ₹1 కోటి విలువ గల వివాదాలు ఇక్కడ ప్రజా ప్రయోజిత సేవా రంగాలకు సంబంధించి రవాణా, సమాచార, విద్యుత్, నీటి సరఫరా, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, ప్రజాసేవలు, ప్రజారోగ్యం, బీమా సౌకర్యాలు, విద్యా సంస్థలు, స్థిరాస్తి, వ్యాపారం, ఉపాధి హామీ, బ్యాంకుల సేవా లోపాలు ఎదురైనప్పుడు పర్మనెంట్ లోక్ అదాలత్ ద్వారా సత్వర సేవలు పొందవచ్చు అని అన్నారు. 90 రోజుల్లో పై వెలువడి బాధితులకు స్వాంతన కలిగిస్తామని గతంలో వెలువడిన తీర్పులను ఉదహరిస్తూ అవగాహన కల్పించారు. ఆయా సేవలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆయా శాఖలకు ఉందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ గణపతిరావు, ఏపీఎస్ఆర్టీసీ నుండి దక్షిణామూర్తి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ పెద్ద కుమారుడు శివగంగాధర్ను తెలుగుదేశం పార్టీ క్యాడర్ శనివారం అరసవిల్లోని ఆయన ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శివగంగాధర్కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అంతా బాగుండాలని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు దిశగా అందరూ కలిసి పనిచేయాలని, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ సాధనలో అందరూ భాగస్వాములు అవ్వాలని శివగంగాధర్ సూచించారు. ఈ శుభ సందర్భంలో గుండా శివగంగాధర్కు కోయదర్ల కుటుంబాలు వచ్చి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం అందజేశారు. ఆయన్ను కలిసిన వారిలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, జిల్లా బీసీ సెల్ సోషల్ మీడియా కన్వీనర్ బొక్క యుగంధర్, పార్టీ నాయకులు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పొట్నూరు వైకుంఠరావు, గూడెం పంచాయతీ వైస్ సర్పంచ్ కరగాన సంతోష్, ఆర్డీఎస్ కోఆర్డినేటర్, జిల్లా టీఎన్ఎస్ఎఫ్ కన్వీనర్ మెండ గిరీష్, ప్రతాప్ తదితరులు ఉన్నారు. మహిళల రక్షణకు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పనిచేస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశం మేరకు శనివారం డిఎల్ఎస్ఏ కార్యాలయంలో జెండర్ సెన్సిటైజేషన్ పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరిగినట్లయితే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. కోర్టు సిబ్బంది తమ దృష్టిని కేవలం కోర్టు పనిపైనే కేంద్రీకరించి ప్రత్యేక శ్రద్ధతో పనిచేసినప్పుడు వ్యవస్థ మరింత ముందుకు వెళుతుందని, విధుల నిర్వహణలో అంకిత భావం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది వర్చువల్ విధానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు శ్రీదేవి, భాస్కర్రావు, మహేంద్ర ఫణికుమార్, అనురాధ, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా నాగార్జున అగ్రికమ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కార్మికుల నుండి వసూలు చేసిన సంఘీభావ నిధి 15,000 రూపాయలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణికి నాగార్జున అగ్రికమ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 42 రోజుల సమ్మెలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని పోరాడి విజయం సాధించారని హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపిన వారందరికీ ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పోరాడి విజయం సాధించిన అంగన్వాడీలకు వారు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అరసవిల్లి ధరలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శనివారం ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారికి పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. భక్తుల నామగోత్రాల పేరిట అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవచార్యులు మాట్లాడుతూ స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నట్లు శనివారంను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి నెల 2వ శనివారం ఆలయ ప్రాంగణం ఆధ్వర్యంలో భక్తులకు స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక భక్తులంతా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షములు పొందాలని ఆకాంక్షించారు. నగరంలోని శ్రీ అక్షర స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం నాడు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పాఠశాల డైరెక్టర్ మైలపల్లి సూర్యబాబు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర యోధులు త్యాగాల ఫలితంగా నేడు మనమందరం స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని అన్నారు. రిపబ్లిక్ డే పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ హరిత, పాఠశాల అధ్యాపక బృందం, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అత్యున్నత ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో జిల్లాలో త్వరలోనే క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. మగటపల్లి రమణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో 25 లక్షలతో నిర్మించిన శాంతా కళ్యాణ్ అనురాగ నిలయం, రక్షిత గృహం, పురుషుల వృద్ధాశ్రమాలను శనివారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి R&B బంగ్లా వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే జిల్లా వాసులతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా వాసుకులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే 7 ఎకరాల స్థలం కేటాయించామని, త్వరలోనే అన్ని అనుమతులు వస్తాయని ఆశిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్, వెల్లూరు వంటి దూరాలకు వెళ్లి క్యాన్సర్ రోగులు జిల్లా నుంచి ఎంతో ప్రయాసలకు లోనవుతున్నారని, ఇకపై ఆ కష్టం తప్పుతుందన్నారు. అలాగే ఆటిజం కోసం ప్రత్యేక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రెడ్ క్రాస్ కోసం చేసిన ప్రతి పని తన మనసుకు ఎంతో సంతృప్తినిచ్చిందని, మరిన్ని మంచి పనులు చేసే అవకాశం కల్పించాలని కోరారు. రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, జూనియర్ రెడ్ క్రాస్ చైర్మన్ ఎం నవీన్, రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, సివిఎన్ మూర్తి, పిఎల్ఎన్ రాజు, ఎన్ఏసిఎల్ వైస్ ప్రెసిడెంట్ వరదరాజులు, కనుగుల దుర్గా శ్రీనివాస్, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రసాదరావు, పి వైకుంఠరావు, డాక్టర్ కృష్ణంరాజు, సత్యనారాయణ, పెంకి చైతన్య కుమార్, డాక్టర్ సోమేశ్వరరావు, నిక్కు అప్పన్న తదితరులు పాల్గొన్నారు. మరింత బాధ్యతగా పనిచేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక నూతనంగా పదోన్నతులు పొందిన సిఐలకు సూచించారు. శనివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధికను నూతనంగా పదోన్నతులు పొందిన సిఐలు ఎల్ రామకృష్ణ, ఏ లక్ష్మణరావుతో పాటు ఆమదాలవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జి వాయునందన్ యాదవ్ ఎస్పీలకు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. పదోన్నతులు పొంది ఎక్కడ పనిచేసినా ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో బాధ్యతగా పనిచేసి ఉన్నతాధికారుల మన్ననను పొందాలని ఎస్పీ సూచించారు. నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా కార్యక్రమం శనివారం జరిగింది. నరసన్నపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని స్థానిక నాయకులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో అన్ని వర్గాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. అలాగే వైకాపా సానుభూతి పరుడు సర్పంచ్ సతీష్ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎంపీ సాధారణంగా పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు భీమిలిలో జరగనున్న పార్టీ కేడర్ ప్రాంతీయ సమావేశానికి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పలువురు ఉత్సాహంతో బయలుదేరారు.
భీమిలిలో పార్టీ కేడర్ ప్రాంతీయ సమావేశం కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గం నుండి బయలుదేరి వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులను యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల రోడ్ సాక్షి ఆఫీస్ ఎదురుగా ఉన్న స్థలంలో స్నాక్స్ ను అల్పాహారాన్ని దగ్గరుండి స్వయంగా ఆయన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు వడ్డించారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక రిమ్స్ ప్రాంగణంలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకంకు పట్టణానికి చెందిన హయత్ నగరం భజన మండలి సభ్యులు సిల్లా నారాయణమూర్తి, సిల్లా నాగరత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు రిమ్స్ అన్నపూర్ణ పథకం సెక్రటరీ కిలాన ఫల్గుణరావుకు 10,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా సిల్లా నారాయణమూర్తి కుమారులు మన్మథరావు, నగేష్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా గత 11 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఆపకుండా మధ్యాహ్నం రాత్రి సుమారు 500 మందికి ప్రతిరోజు అన్నప్రసాదం అందించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ సేవలో తాము కూడా భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు, రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ అధ్యక్షులు గంగుల రమణబాబు, దాతలు సిల్లా మన్మథరావు, నగేష్, కుమార్తెలు గుడ్ల భాగ్యలక్ష్మి, సునీతలను అభినందించినట్లు జిల్లా సేవాదల్ సమన్వయకర్త సోర రామచంద్రరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జి కృష్ణ, సుధాకర్ రావు, భాస్కర్ రావు, మోహన్ రావు పాల్గొన్నారు. జేఏసీ జోన్ చైర్మన్ పాలిశెట్టి మధుబాబు ఆధ్వర్యంలో మొదటి జేఏసీ జోన్ బోర్డు మీటింగ్ విశాఖలోని ప్రైవేట్ హోటల్లో శనివారం జరిగింది. బోర్డు మీటింగ్కు ముఖ్య అతిథిగా జోన్ మెంటర్ జేఎఫ్ఎస్ కేవీ రావు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ప్రతి సభ్యునికి చేరువయ్యేలా కార్యక్రమాలు నిర్వహించాలని, హెల్త్ అండ్ వెల్త్, కల్చరల్, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జోన్ 4ను ఉన్నత స్థాయిలో నిలపాలని సూచించారు. తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈయన చేతుల మీదుగా నేమ్ బోర్డు పిన్లను అందజేశారు. కార్యక్రమంలో జోన్ అడ్వైజర్ సెనేటర్ పవన్ కుమార్, వైస్ చైర్మన్లు అనురాధ, ఎంఎన్ గుప్తా, వినీత్ జైన్, ప్రవీణ్ కుమార్, జోన్ సెక్రటరీ శివశంకర్, ట్రెజరర్ హరికుమార్, జోన్ కోఆర్డినేటర్ ఎంవీఆర్ కుమార్, భూశంకర్ పాల్గొన్నారు. బార్లీ గింజలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బార్లీ గింజలు, వీటి గురించి పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా వేసవికాలంలో ఎండతాపాన్ని, నీరసాన్ని తీర్చుకునేందుకు బార్లీ వాటర్ తాగుతుంటారు. కానీ సమ్మర్లోనే కాదు, ఏ సీజన్లో అయినా బార్లీ గింజలను ఉపయోగించవచ్చు. అధిక ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజు బార్లీ గింజలతో తయారు చేసిన టీ 1 కప్పు ఎన్నో జబ్బులకు దూరంగా ఉండవచ్చు. బార్లీ గింజలను లైట్గా డ్రై చేసి పౌడర్లా తయారు చేసుకోవాలి. అనంతరం బౌల్లో 1 గ్లాస్ వాటర్కు 1 స్పూన్ బార్లీ గింజల పొడి వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత మరిగించిన వాటర్ను వడగట్టుకుంటే బార్లీ టీ రెడీ. ఇందులో కావాలనుకుంటే తేనె కూడా మిక్స్ చేసుకొని సేవించవచ్చు. ప్రతిరోజు 1 కప్పు బార్లీ టీ తాగడం వల్ల రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి. వెయిట్ లాస్లోనూ బార్లీ టీ గ్రేట్గా సహాయపడుతుంది. ఉదయాన్నే 1 కప్పు బార్లీ టీ తాగడం వల్ల అందులో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అయితే బార్లీ టీ ప్రతిరోజు సేవించడం వల్ల సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్య ఉండనే ఉండవు. ఇక నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి చాలా ఇబ్బంది పెడతాయి. అయితే నెలసరి నొప్పులను తగ్గించడంలో బార్లీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా 1 కప్పు బార్లీ టీ తీసుకోండి. డెలివరీ తర్వాత రెగ్యులర్గా 1 కప్పు బార్లీ టీ సేవించాలి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా పాట.